అంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు అనమాట. ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఫస్ట్ టైం చేసుకోవడం వేసేసాను. ఇవి పటాలు, ఇవి తర్వాత పెట్టేసాను అనమాట. క్లాత్ అనేది వరలక్ష్మి వ్రతం ముందు రోజు అనమాట. సో నా ఫేస్ చూడండి అసలు ఎంత చెమటలు, రాజమండ్రి ఎంత స్వెట్టింగ్ వస్తుందంటే అసలు రాజమండ్రిలో అది ఎండ అని చెప్పలేం, ఏం చెప్పలేం. హ్యూమిడిటీ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది రాజమండ్రిలో. ఎనీవేస్ పనులు చేసుకోవడం తప్పదు కదా. ఈరోజు ఏంటంటే థర్స్డే August 15th అనమాట. మీ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రేపు వచ్చేసి వరలక్ష్మి వ్రతం. సో మా కొత్త ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఫస్ట్ టైం చేసుకోవడం అనమాట. కొత్త ఇంట్లో ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అనమాట. సో ముందు రోజు ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, ఆబ్వియస్గా మీ అందరికీ తెలిసిందే. పూజా సామాన్లు క్లీనింగ్, పూజా రూమ్ క్లీనింగ్, అండ్ ఈవినింగ్ వెళ్ళి ఫ్రూట్స్, ఫ్లవర్స్, పూజకు సంబంధించినవి అన్నీ తెచ్చుకోవాలి. ఇప్పుడైతే మాత్రం టైం వచ్చేసి 12:30 అయ్యింది. నేను మార్నింగ్ వంట అది చేసేసిన తర్వాత మొదలు పెట్టాను అనమాట కిచెన్ క్లీనింగ్ అది. లంచ్ అది ప్రిపేర్ చేశాను. 11:30కి వంట అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న వెండి సామాన్లన్నీ తీసేసి క్లీనింగ్ చేసి పసుపు కుంకుమ బొట్టు అది పెట్టాలి. నేను క్లీన్ చేసేసిన వెండి సామాన్లన్నీ వాషింగ్ మిషన్ పైన ఇంక ఇలా వేస్ట్ క్లాత్ ఒకటి వేసేసి ఇలా ఆరబెట్టేసాను అనమాట. క్లాత్ అనేది రేపు పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా ఇలా క్లీన్ చేసేసాను. కలసం అది ఇలా పెట్టుకుని ఇవి కొంచెం ఇలా ఉంటే గాలికి ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత వీటికి బొట్లు అవన్నీ పెట్టాలి. నాకు ఇక్కడ స్పేస్, ఈ బాల్కనీ స్పేస్ అనేది చిన్నది ఉంటుంది అనమాట. సో ఇంకా ఏదైనా ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి. ఆ ఎఫ్వి వాషింగ్ మిషన్ దీనిపైన పెట్టాను. రేపు కావాల్సిన పూజ సామాన్లు అనమాట ఇవన్నీ కూడా. సామాన్లన్నీ డ్రై అయిపోయినాయి అనమాట. ఇలా బొట్లు అవి పెట్టేసుకున్నాను. సో దట్ ఏంటంటే మార్నింగ్ మనకి వర్క్ అనేది ఈజీ అయిపోతుంది కదా, అందుకనే. ఇంకా ఫైనల్గా వరలక్ష్మి వ్రతం రోజు అనమాట. ఆ రోజు మార్నింగ్ లెగ్సి రెడీ అయిపోయి మొత్తం హౌస్ అంతా మాప్ అదంతా చేసేసిన తర్వాత హెడ్ బాత్ చేసి ఇంకా ప్రసాదాలు అయితే చేయడం స్టార్ట్ చేశాను. ఆ రోజు వచ్చేసి నేను 3 types ఆఫ్ ప్రసాదమ్స్ చేశాను అనమాట. ఫస్ట్ వచ్చి చక్కెర పొంగలి, కేసరి అండ్ అలాగే పులిహోర, ఈ 3 రకాలు చేశాను. ఎప్పుడు రెగ్యులర్గా చక్కెర పొంగల్ చేస్తూ ఉంటాను వరలక్ష్మి వ్రతానికి మ్యాండేటరీగా. సో ఇంకా ఆ రోజు కూడా చక్కెర పొంగల్ చేశాను. ఆ రోజు మాత్రం చాలా బాగా వచ్చింది. ఏంటో ప్రసాదాలు పూజ అప్పుడు చేసుకున్నప్పుడు మంచి టేస్ట్ అయి వస్తాయి. అంటే మనం టేస్ట్ చేసి చెయ్యం కదా, బట్ కానీ ఫైనల్గా పూజ అంతా కంప్లీట్ అయ్యాక మనం ప్రసాదం ఏదైతే టేస్ట్ చేస్తామో అబ్బాయి ఎంత బాగుందో దేవుడి ప్రసాదం అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మరి ఈసారి మాత్రం ప్రసాదాలన్నీ కూడా స్వీట్ అవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఎప్పుడు కూడా కొంచెం తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ అయితే తినలేము. బట్ ఈసారి మాత్రం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. ఏది ఎక్కువ లేదు, ఏది తక్కువ లేదు. 3 ప్రసాదాలు కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. ఫైనల్గా ఇంకా గబగబా చేసేసుకొని, అండ్ మెయిన్గా ప్రసాదంలో ఎప్పుడైనా సరే మనకి స్వీట్ అండ్ అలాగే గీ, ఈ 2 కన్సిస్టెన్సీస్ కరెక్ట్గా సరిపోతే టేస్ట్ అనేది ఆటోమేటిక్గా చాలా బాగా వచ్చేస్తుంది. ఇంకా ఆ రోజు నేను ఇంకా విహానకి ఆ రోజు స్కూల్ హాలిడే అనమాట. సో అందుకని ఇంకా నేను ఏంటంటే కంగారు లేకుండా మెల్లగా చేసుకుంటున్నాను. అయితే అవింది ఒక 30 minutes డిలే అయినా పర్వాలేదు అని చెప్పేసి ఇంకా ఆ రోజు ఫైనల్గా ఇంకా చక్కెర పొంగలీలు నెయ్యిలో వేపేసి డ్రై ఫ్రూట్స్ అవి కుక్కర్ అది తీసిన తర్వాత మనం బెల్లం పాకం అవి యాడ్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా కుక్కర్లోనే వేసేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో గిన్నె ఎందుకు వేస్ట్ చేయడం. అండ్ దగ్గర పడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని లాస్ట్లో దింపేటప్పుడు మనం ఏంటంటే నెయ్యి అనేది ఏ ప్రసాదానికైనా ఇంకా స్టవ్ కట్టేస్తున్నాం ప్రసాదం అయిపోయింది అన్నప్పుడు 2 or 3 spoons గీ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఆ రోజు నేను అలా చక్కెర పొంగల్ అనేది అలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. చూసారు కదా, ప్రసాదాలన్నీ కూడా అలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా డ్రెస్ అది చేంజ్ చేసుకొని మంచిగా శారీ అది పట్టు చీర కట్టేసుకుని ఇంకా పూజకి కావాల్సిన సామాన్లన్నీ కూడా దగ్గర అమర్చేసుకుంటున్నాను. ఏదైతే పువ్వులు అవి డెకరేషన్ అది చేయాల్సినవి ఉంటాయి కదా, సో అవన్నీ పెట్టేసుకుని వన్స్ ఒకసారి చేసిన ప్రసాదాలు అండ్ అలాగే పువ్వులు అవన్నీ కలిసం అవన్నీ పెట్టేసుకున్న తర్వాత మనం ఇంకా డైరెక్ట్గా కూర్చొని కథ మంత్రాలు అవన్నీ చదువుకుంటే ఫ్రీగా ఉంటుందని చెప్పి ఇంకా అలా స్టార్ట్ చేశాను అనమాట. సో డెకరేషన్ అనేది ఇలా
ఉంది. అక్కడే నాకు కొంచెం ఆ వెడల్పు స్పేస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మ్యాక్సిమం అంతా కూడా అక్కడే సరిపోయింది. నా పూజా మందిరం అయితే మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. చేసిన ప్రసాదాలు, కలశం అండ్ లక్ష్మీదేవి విగ్రహం, అమ్మవారిది వెండి విగ్రహం ఉంటే అక్కడ, అండ్ అలాగే వెండి పువ్వులు అవన్నీ మధ్యలో పెట్టి ఇంకా నాకు తోచిన విధంగా నేను ఏవైతే చేసుకోగలనో అవన్నీ పెట్టుకొని ఏమంటారు మంత్రాల అష్టోత్తరం ఉంటుంది కదా, అష్టోత్తరం అది చదివేసుకున్న తర్వాత కథా ప్రారంభం అనేది చేసేసాను. అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. డెకరేషన్ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. మా సొంత ఇంట్లో ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నాను. చూడండి, సింపుల్గా చేసుకున్నా, చాలా నీట్గా కూడా చేసుకున్నాను. ఇలా ఉంది. నా పూజ అనేది ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పిన్నికి ఫోన్ చేశాను అనమాట, వాయినం తీసుకోవడానికి రా పిన్ని అని చెప్పి. సో పిన్ వచ్చేలోపు నేను వాయినం అది సెట్ చేసేద్దామని చెప్పి ముందు రోజు నేను వెళ్ళి ఫ్యాన్సీ స్టోర్లో కొన్నవన్నీ. ఆబ్వియస్గా వాయినం అంటే మీకు తెలిసిందే కదా, జాకెట్ ముక్క, అరటిపళ్ళు, వక్క అండ్ అలాగే గాజులు, పసుపు కుంకుమ ఇవి కంపల్సరీ. అండ్ ఇవి కాకుండా మనకి ఏది నచ్చితే అది ఇచ్చుకోవచ్చు. నేను ఇంకా కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పి హెయిర్ క్లిప్, స్టిక్కర్స్ అండ్ అలాగే నెయిల్ పాలిష్, బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చాను. సో దట్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా అని చెప్పి నాకు ఇవ్వాలనిపించింది ఈసారి ఎందుకో అలాగా. ఇంకా పిన్ వచ్చేసింది అనమాట. తన పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అది వచ్చి తను వాయినం అది అందేసుకుంది. ఇంక పిన్ని అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పిన్ని నాకు కూడా తాంబూలం ఇచ్చింది. ఇదేంటంటే తాంబూలం అనమాట, వాయినం కాదు. వాయినం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా ఎక్కువ కూడా పెట్టేసి ఇస్తారు. ఆ రోజు పిన్ని నాకు తను చేసిన బూర్లు, గారెలు అవన్నీ కూడా పట్టుకొచ్చింది అనమాట. చాలా బాగున్నాయి. తెలిసిందే కదా, వరలక్ష్మి వ్రతం అంటేనే రకరకాల ప్రసాదాలు. పూజ అంతా అయిపోయిన తర్వాత మంచిగా టేస్ట్ చేయొచ్చు. ఇంకా ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనుకొని 3 times తీసుకుంటాం కదా ఆబ్వియస్గా. ఇంకా అక్కడ మేము అలా చేసేసామన్నమాట. మంచిగా సక్సెస్ఫుల్గా పూజ అది బాగా చేసుకున్నాము ఇద్దరం కూడా. అండ్ ఇంకేంటంటే మా మమ్మీ నెక్స్ట్ వాయనం ఇస్తాను రమ్మని చెప్పింది అనమాట. వాయనం అనేది చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది. ప్లేట్లో 12 బూరెలు, 12 గారెలు, మొత్తం అరటిపళ్ళు, కొబ్బరికాయ ఇలా అన్నీ పెట్టేసి ఇస్తారనమాట. పసుపు, కుంకుమ, చీర అనేది చాలా ఉంటాయి అన్నమాట. వాయనం అనేది చాలా పెద్దది. వాయనం ఇచ్చిన తర్వాత తోరణం అది కట్టించుకొని అప్పుడు వాళ్ళు భోజనం చేస్తారు. మనం వెళ్ళే వరకు వాళ్ళు అలాగే ఉంటారు అనమాట. సో ఆ రోజు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా రావడం వల్ల మ్యాక్సిమం 2 అలాగ అయిపోయింది. ఇంక వచ్చిన వెంటనే మమ్మీ దగ్గర నుంచి వాయినం తీసుకొని ఇంకా రోజు లంచ్ అది కంప్లీట్ చేసేసుకున్నాం. సో మా కొత్త ఇంట్లో ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగిందనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడితో అయితే ఈ వీడియో నేను ఎండ్ చేసేస్తాను. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఫర్దర్గా అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. మమ్మీ ఏంటంటే వాయినం వెండి కంచంలో పెట్టించింది అనమాట. నేను అంటున్నాను, వెండి కంచం కూడా నాదే కదా మమ్మీ అని. యాక్చువల్గా నాదే అక్కడ ఉండిపోయింది. ఇంకా ఫైనల్గా దాంతోపాటు ఇంకా నేను అది కూడా తెచ్చేసుకున్నాను అనమాట.